మహాత్ములు ముద్దుబిడ్డడు అధ్యాయం 8 మీరున్న చోటు 150వ పేజీ. శ్రీ మాస్టారు సామాన్య వ్యక్తిలా కనిపించిన వారి మహోన్నత గుణాలు లీలలు అందరికీ అనుభవమవుతుండేవి. అవి సహజాతి సహజంగా సందర్భానుసారంగా వ్యక్తమయ్యేవి. ఒక పూర్ణ పురుషుని జ్ఞాని సన్నిధిలో మనసు అప్రయత్నంగానే నిరామయమయ్యి శాంతి నొందుతుంది అంటారు శ్రీ భగవాన్ రమణులు. మన మనసులో సందేహాలకు జ్ఞానుల సన్నిధిలో సమాధానాలు దొరుకుతుంటాయి. వారి సన్నిధిలో అన్ని చింతలు భయాలు మటుమాయమవుతాయి. ఇవే అనుభూతులు. మాస్టార్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి కలగడం ఆశ్చర్యం, ఆనందం. భరద్వాజ్ గారు ఇదంతా సాయి మహిమే అనో లేక మరో వాక్యంతోనో కప్పేస్తారు. అంతేకాని తన పిడికిలి విప్పరు. ఇలాంటి శాంతిని అనుభూతుల్ని పొందిన భక్తుడు ఒకసారి మాస్టారుతో, మీరు థాట్ రీడింగ్ చేస్తారు కదా అంటే, నా బొంద అదొక్కటే తక్కువ, ఇంకేం పని లేదా, ఆయా సమయాల్లో అలా అనిపిస్తాయి అంతే అన్నారు. ఇంకొక భక్తుడితో, పుస్తకం ఎదురుగా ఉంటుంది, తెరిచి చూస్తే అందరి విషయాలు తెలుస్తాయి, కానీ తెరిచి చూడటం ధర్మం కాదు అన్నారు. వారు వాటిని గూర్చి అంతగా పట్టించుకోకపోయినా సంధ్యా సమయములో ఆకాశంలోని నక్షత్రాలు ఒక్కటొక్కటే బయటపడ్డట్లు అవి వారి సర్వజ్ఞతను చాటుతాయి. అలాంటి సన్నివేశాలు భక్తులు పొందిన అనుభవాలు అనేకం. ఒకరోజు ఉదయం హరినాథ్తో, హరి బొప్పాయికాయ తినాలని ఉంది, తీసుకురా అన్నారు. మధ్యాహ్నం ఇంటి నుండి వస్తూ 4-5 బొప్పాయికాయలు తీసుకొచ్చి మాస్టారింట్లో ఉంచి మాస్టారు దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటుండగా, హరి, ఈరోజు ఒక వింత జరిగిందిరా అన్నారు. ఏమిటి సార్ అనగానే, ప్రొద్దున్నే బొప్పాయికాయ తినాలని ఉన్నది అన్నాను కదా, నువ్వటు పోగానే రాజమండ్రి నుండి ఒకతను వచ్చాడు. వస్తూ రాజమండ్రి నుండి బొప్పాయికాయ తెచ్చాడోయ్, తమాషాగా ఉంది కదూ అన్నారు మాస్టారు. మరొకసారి మాస్టారు మచిలీపట్నంకు 15 రోజులు ఉపన్యాసాలకై వెళుతూ, హరి, నేను తిరిగి వచ్చే వరకు ఏ ఊరు వెళ్ళక ఒంగోలులోనే ఉండి మీ నాన్నగారిని చూసుకుంటుండు అని చెప్పి వెళ్ళారు. మాస్టారు గారు వచ్చే లోపల హరి నాన్నగారు పోయారు. ఈ విషయం మాస్టారు ఒంగోలు రాగానే చెప్పగా, ఇప్పుడు అర్థమైందా ఎందుకు వెళ్ళవద్దన్నానో అంటూ ముందుగా విశదంగా పూర్తిగా చెప్పకూడదు, గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం అన్నారు. శ్రీ జయచంద్రారెడ్డి బృందం 2 బస్సుల్లో మాస్టారుతో షిరిడీ యాత్రకు ఒంగోలు నుండి వెళ్తున్నారు. పొదల వద్దకు వెళ్లేసరికి 2 బస్సులు రిపేరుకు రాగా విషయం మాస్టార్కి చెప్తూ, ఒకటేమో డీజిల్ ట్యాంకు లీకేజీ, ఇంకో బస్సు జాయింట్ దెబ్బతిన్నది. ఆ భాగాన్ని తీసుకొని తిరిగి ఒంగోలు వెళ్ళి రిపేరు చేయించుకొని వచ్చేదానికి చాలా టైం పడుతుంది. ఏం చేయమంటారు అనగా, మీరు వెళ్ళి రిపేరు చేసుకురండి, శుభ్రంగా తెల్లవారేకే బయలుదేరవచ్చు, అంతవరకు ఎక్కడ వారక్కడే బస్సుల్లోనే పడుకోమని చెప్పండి అని వారు దుప్పటి కప్పుకొని నిశ్చింతగా పడుకున్నారు. మేము ఇదేంట్రా బాబు, వీరికి అయ్యో చెడిపోయాయే ఎట్లా అని ఆందోళన కానీ ఆతృత కానీ లేదు. గొప్పవారు కదా, శుభ్రంగా ప్రయాణం జరుగుతుందని వీరు వెంట ఉంటే అని తీసుకొని వస్తే ఇట్లా అయిపోయినే అని బాధపడుతున్నాము. ఈ లోపల ఎదురు నుండి లారీ వచ్చి ఆపి, ఈ బస్సులు ఎవరివి, ఎక్కడికి వెళ్తున్నవి అన్నారు. షిరిడీ వెళ్తున్నామని చెప్పగా, మీరు తెల్లవారే వరకు బయలుదేరవద్దు, ఇప్పుడే మా లారీపై దొంగలు దాడి చేస్తే తప్పించుకొని వచ్చాం, అద్దాల్ని పగలగొట్టారు చూడండి అనగా, మాస్టారు గారి నిశ్చంతలో దాగి ఉన్న సర్వజ్ఞతను తలుచుకొని తల వంచి నమస్కరించాము అంటారు శ్రీ జయచంద్రారెడ్డి. ఢిల్లీలో భావాతీత ధ్యాన కేంద్రములో టీచర్గా పనిచేస్తున్న రాజసులోచన ద్వారా ఎస్ లక్ష్మి గారు భరద్వాజ్ గారి సాయిబాబా ది మాస్టర్ గ్రంథాన్ని ఆంగ్లంలో చదివి అది తమిళంలో ఉంటే బాగుండునని అనుకున్నారు. ఆవిడ తమిళయన్ కాబట్టి. తర్వాత 3-4 రోజుల్లోనే భరద్వాజ్ గారి నుండి సులోచనకు ఉత్తరం వచ్చింది. అక్కడ నీ స్నేహితురాళ్లలో ఎవరైనా తమిళవారుంటే ట్రాన్స్లేట్ చేయిస్తే బాగుండునని. ఈ విషయం లక్ష్మీ గారితో చెప్పగా, అరే ఆశ్చర్యంగా ఉందే, నేను అనుకోవడం వారు రాయడం అన్నారు.
చిత్రంగా లక్ష్మి గారికి అంతవరకు మాస్టారు గురించి తెలియదు. శ్రీమతి ఉమా అయ్యర్ గారి ఢిల్లీ ఇంటికి మాస్టారు గారు వెళ్ళినప్పుడు చాలామంది మాస్టారుతో మాట్లాడటానికి వచ్చారు. శ్రీమతి ఉమా అయ్యంగారు పనుల్లో ఉంటూ ఏదైనా బాబాను గుర్చి కొన్ని అడగాలని మనసులో అనిపించి హాలులోకి రాగానే సరిగా మాస్టర్ గారు వారు సందేహానికి సమాధానం అడగకనే చెప్పేవారు. ఇది ఎంతో ఆశ్చర్యం. అంతేకాదు, ఒకరోజు దీపావళి రోజు వారి పిల్లలు మాస్టారు క్యాండిల్స్ వెలిగిస్తే చాలు అనుకున్నారు. ఈ లోపులే మాస్టారు పిల్లల్ని పలకరిస్తూ క్యాండిల్స్ వెలిగిస్తూ ఇలా చీకట్లను తొలగించే దీపాలుగా మీరు ఉండాలి అన్నారు. విద్యానగర్లో ఒకసారి మాస్టారు గారి చేతి గడియారం పోగా అమ్మగారు సులోచన 3-4 రోజులు వెతికినా దొరకలేదు. ఈ విషయం మాస్టారు గారికి చెప్పగా దొరికే టైంకు దొరుకుతుందిలే, మీరు వెతకనవసరం లేదు అన్నారు. తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. 6 నెలల తర్వాత బయట తులసి చెట్టు పాదు త్రవ్వుచుండగా అందులో గడియారం కనపడింది. తమాషా ఏమిటంటే అది ఆడుతుంది. కుమారి సులోచనకు మెట్టగ్రామం బీఈడీ చేయటం ఇష్టం లేదు. వారి నాన్నగారేమో తప్పక చేయాల్సిందేనని చెప్పారు. నాకు ఇష్టం లేదని పైకి చెప్పలేకున్నది. రాత్రంతా ఏడుస్తూ పడుకుండి ప్రొద్దున లేచి విద్యానగర్ మాస్టారు గారింటికి రాగానే మాస్టారు గది వరండాలో నిల్చొని రాత్రంతా ఏడవకపోతే నాకు ఇష్టం లేదని చెప్తే పోలేదా అన్నారు. శ్రీమతి రమణమ్మ గారు కాన్పు కొరకు గూడూరులో ఉంటున్నారు. మధ్యలో ఒకరోజు మాస్టారు దగ్గరికి రాగా ఆవిడ తెచ్చిన కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి వెంటనే వెళ్ళు అన్నారు. ఆవిడ గూడూరు చేరగానే కాన్పు కష్టమై బిడ్డ చనిపోయింది. రుక్మిణమ్మ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. తర్వాత ఈ విషయం మాస్టార్తో చెప్పగానే నేను ఆరతి ఇచ్చినప్పుడే మీకు ఆ విషయం తెలిసి ఉండాలే అన్నారు. శ్రీ ఆనంద వెంకటేశ్వర్లు ఎంఎస్సి చదివే రోజుల్లో వారి తల్లిదండ్రులు కుటుంబ సమస్యలను గూర్చి చెప్పగా శుక్రవారం రోజు ఉపవాసం ఉండమన్నారు. మాస్టర్ గారు ఏమిటి గురువారం కాకుండా శుక్రవారం చెప్పారే అని అనుకున్నాను. మరి వారికి ఎలా తెలుసో ప్రతి శుక్రవారం మేము ఇంట్లో ఒక ముస్లిం ప్రార్థన చేస్తామని అంటారు వెంకటేశ్వర్లు గారు. ఒకసారి విద్యానగర్లో గది నుండి బయలుదేరి మాస్టార్తో పాటు ఇంకొందరు విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరంలోని సువర్ణముఖి నదికి వెళ్ళారు. ఇసుకలో కూర్చోగానే 5 నిమిషాలకే గదికి వెళ్ళి సత్సంగం చేయాలని ఉన్నది అన్నారు మాస్టారు. ఇక్కడ సత్సంగమే కదా అనుకున్నారు మనసుల్లో విద్యార్థులు. గదికి రాగా అప్పుడే శేషాద్రి వారి చెల్లెలు వాళ్ళంతా మాస్టారుకై గది వద్ద వేచి ఉన్నారు. మాస్టర్ రాగానే చూచి సంతోషించారు. గోడల గ్రామం శ్రీమతి సుబ్బరత్నమ్మ గారు 60 సంవత్సరాలు. మాస్టర్ గారి వద్దకు వస్తూ 1 డజను అరటిపండ్లు తీసుకొని అందులో 4 పండ్లు తనకై ఉంచుకొని మిగిలినవి మాస్టారు గారికి ఇస్తామనుకొని ఎందుకు అన్నీ తీసుకొని పోతే నష్టమేంటి అని తీసుకువెళ్ళగా మాస్టర్ గారు వాటిలో సరిగ్గా 4 అరటిపండ్లు తీసి ప్రసాదంగా ఆమెకిచ్చారు. శ్రీ చంద్రశేఖర్ గోడల గారికి రావలసిన పాత బాకీ డబ్బులు రాగా శ్రీ మాస్టర్ గారి చేతికిస్తూ విద్యానగర్ సాయి మందిర నిర్మాణానికి ఖర్చు పెట్టండి సార్, అయితే నా పేరు వేయనవసరం లేదు అన్నారు. తర్వాత బుక్లో పేరు లేకపోగా అరే నాకన్నా తక్కువ మొత్తాలు ఇచ్చిన వారి పేర్లు వేశారే, నా పేరు లేదే, ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు మనసులో. తర్వాత 2వ ఎడిషన్లో వారి పేరు మందిర స్థలం కొనుగోలుకు డబ్బు ఇచ్చినట్లు వ్రాసి ఉన్నది. అరే నేను మనసులో అనుకుని బాధపడింది మాస్టర్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపడ్డాను అంటారు శేఖర్. శ్రీ పెసల సుబ్బరామయ్య గారు వారి బాధలన్నీ ఉత్తరంగా వ్రాసి పోస్టు చేయాలని పెట్టుకున్నారు. ఆ రాత్రి మాస్టర్ కలలో కనిపించి దానికి సమాధానంగా గుండెలపై ఏదో వ్రాశారు. తెల్లవారాక ఆనందం పట్టలేక ఒంగోలుకు మాస్టర్ గారి వద్దకు పోయారు. ఆ ఉత్తరం నా దగ్గరే ఉంది. విషయం చెప్తే సాయిబాబాకు ఏం పని లేదు, వారే నా రూపంలో వచ్చి ఉంటారు అంటారే కానీ మరేం చెప్పరు. శ్రీ వేణుగోపాలారెడ్డి లక్ష్మీదేవి ఉపాసకులు, మానేపల్లి లేపాక్షి దగ్గర. ఇలా అంటారు. శ్రీ భరద్వాజ గారు నాకు ఉత్తరం వ్రాసు వేణుగోపాలరెడ్డి మహిమల వల్ల పతనమయ్యే అవకాశం ఉంది అని రాగిరేకుపై వ్రాసియున్నట్లు నాకు కలలో కనిపించింది, కానీ నీవు ధ్యానం జాగ్రత్తగా చూసుకో అని వ్రాశారు.
అమ్మతో. లక్ష్మీదేవి నేను కోరిన ప్రకారం జరగాలని పట్టుబట్టిన సమయములో ఆ ఉత్తరం వచ్చింది. అంటే భరద్వాజ గారికి నా విషయం తెలిసే వ్రాశారు. వారిలో సర్వజ్ఞత ఉంది. అంతేకాదు శబ్దాన్ని గమనించమనేవారు. నా సాధనలో జరిగే మార్పు గురించి వారంతట వారే తెలుసుకొని తగిన సూచనలు అందించేవారు అంటారు వేణుగోపాల్. మహాత్ములు ముద్దుబిడ్డడు 9వ అధ్యాయము 154 పేజీ. 1975లో ఫైనల్ BA పరీక్షల్లో యూరోపియన్స్ హిస్టరీ వ్రాయాలి. మాస్టర్ గదిపై చదువుకొని క్రిందికి దిగి వచ్చి గదిలోనికి అడుగు పెడుతూనే, ఏమోయ్ థామస్, ఏమిటి పరీక్ష రేపు అన్నారు. చెప్పాను. బాగా చదివి వస్తున్నావా? ఏ ప్రశ్న చదివి వస్తున్నావు అన్నారు. ఫ్రెడరిక్ ది గ్రేట్ సార్ అన్నాను. బాగా చదువు అన్నారు. మరుసటి రోజు పరీక్ష హాలుకెళ్ళి ప్రశ్నాపత్రం చూస్తే మొదటి ప్రశ్న అదే ఉంది. వారు దాన్నే నొక్కి చెప్పడంలో నాకు ఆశ్చర్యం అనిపించింది. విద్యానగర్ కాలేజీలో BSc డిగ్రీ చదివే ఆర్ నాగరాజకుమారి గారి క్లాసుకు భరద్వాజ గారు వెళ్ళేవారు. ఒకసారి ఫ్రెండ్స్ కుమారి భరద్వాజ లెక్చరర్ షిరిడీ సాయి గురించి గొప్ప విషయం చెప్తారు. భరద్వాజ లెక్చరర్ షిరిడీ సాయి గురించి గొప్ప విషయాలు చెప్తారు. నీవు కూడా బాబానే కదా పూజించేది? ఒకసారి వారి గదికి వెళ్దాం అనగా ఆయన బాబానే, నేను బాబానే పూజించేది. ఇదిగో 5 రూపాయలు కొబ్బరికాయ, పూలు, అగరబత్తీలు తీసుకువెళ్ళి సాయి తాతకు సమర్పించండి అని ఇవ్వగా వారు అలానే చేశారు. 3వ రోజు కాలేజీలో భరద్వాజ గారే షిరిడీ దునిలోని విభూది పొట్లం ఇచ్చి నవ్వుతూ వెళ్లడంతో ఆశ్చర్యపడింది నాగరాజకుమారి. కారణం మాస్టారుతో వారికి పరిచయం లేదు. ఆ విధంగా పూజకు ఎందరో పంపిస్తుంటారు కదా, వారు అలా తెచ్చి ఇవ్వటం ఆ రోజు కుమారి గారికి అద్భుతంగా అనిపించింది. తర్వాత కొద్ది రోజులకు ఫ్రెండ్స్తో భరద్వాజ గారి గదికెళ్లగా భక్తులతో ముచ్చటిస్తున్నారు. కాసేపటికి మాస్టర్ సిగరెట్ వెలిగించారు. కుమారి ఉలుక్కపడిచి, ఇతను సిగరెట్లు కాలుస్తారా? ఎందుకు వచ్చాన్రా అనవసరంగా అనుకున్నది మనసులో. వెంటనే మాస్టర్ సిగరెట్ ఆర్పేసి, ఇది నాకు ఒక మహాత్ముడు ప్రసాదించింది అమ్మా. 3 రోజుల నుండి సత్సంగాల్లో రాత్రి పగలు నిద్రలేదు. అలసటగా ఉంటే వెలిగించాను అంటూ చెప్పుకుపోతున్నారు. చుట్టూ ఉన్నవారు ఏమిటా ఉన్నట్టుండి మాస్టర్ అలా చెబుతున్నారు అనుకుంటూ వెనక్కి ముందుకు చూస్తున్నారు. గంట తర్వాత అందరూ లేచి వెళ్తుండగా కుమారి వెళ్తూ పాదనమస్కారం చేసుకుంటుంటే, నీకే అమ్మా ఇందాక చెప్పింది అంటూ విభూది ఇచ్చి దోస్తుల నిండా సపోటా పండ్లు ప్రసాదం పెట్టారు. ఈ 2 సంఘటనలు ఈ రోజుకు 22 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మరిచిపోని సంఘటనగా నిలిచిపోయాయి. వారి ప్రేమను, సంస్కారాన్ని తలుచుకుంటే ఆనందాశ్రువులు రాల్తాయి అంటారు రామ్సాయి నగర్, కడప జిల్లాలోని బషీర్ బాబా శిష్యురాలు నాగరాజకుమారి గారు. శ్రీ CH శ్రీనివాసులరెడ్డి, మెట్టగ్రామం. ఇలా అంటారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో MSc చేరిన 4-5 నెలలకు విద్యానగర రాగా, బాగా చదువుచున్నావా అని మాస్టర్ గారు అడిగారు. చాలా బాగా చదువుచున్నాను, సిలబస్ పూర్తి చేశాను సార్ అనగా, పాస్ కావాలని బాబాకు చెప్పుకో అన్నారు. ఆ మాటకు నాకు ఆశ్చర్యం వేసింది. కనీసం ప్రథమ శ్రేణి రావాలని అడగకుండా ఏమిటబ్బా ఇలా అడగమంటారు అనుకున్నాను. తర్వాత MSc ప్రీవియస్ పరీక్షలు వచ్చాయి. రేపు పరీక్షలనగా మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏమి గుర్తుకు రావడం లేదు. రాత్రంతా నిద్ర లేదు. మరుసటి రోజు పరీక్షకెళ్ళగా ఏమీ తోచలేదు. అరగంట గడిచింది. తర్వాత పరీక్ష ఏమి వ్రాసానో తెలియకుండా వ్రాసాను. హాస్టల్ గదికి వచ్చి ఏంటి మాస్టర్ ఇలా చేశారు అని ఆక్రోశపడ్డాను. ఇంతలో మునుపు ఒకసారి మాస్టారుతో, వీరు సార్ మీరు ధ్యానం అది ఇది చేయమంటున్నారు, అట్లా చేస్తే నా లౌకిక జీవితానికి నష్టం రాదా, మీరు హామీ ఇస్తారా అని అడగ్గా, అప్పుడు మాస్టర్ గారు నాది హామీ, నీకు అలాంటిది ఏమీ జరగదు అన్నారు. ఆ విషయం గుర్తుకు వచ్చి తర్వాత మిగిలిన పరీక్షలు వ్రాశాను. కొద్ది రోజులకు మాస్టారు సాఫ్ట్ డ్యూటీపై యూనివర్సిటీకి వచ్చారని విని చూడటానికి వెళ్ళాను. మాస్టర్ చూచి చూడనట్లు ఉండిపోయారు. మామూలుగా అయితే ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. నేను సార్ అన్నాను. ఇప్పుడు కాదు అన్నారు మాస్టారు. అట్లా కాదు సార్, ఇప్పుడు కాదంటే ఎట్లా అనగా, మాట్లాడద్దు అంతే అని సీరియస్గా ఉన్నారు.
అప్పుడు ఆ రోజు వారిచ్చిన హామీకి సంతకం తీసుకొని ఉంటే బాగుండేదనిపించింది. ఇంతలో మాస్టర్ నీవేమీ చెప్పనక్కరలేదు, నాకంతా తెలుసు, శభాష్, బాగా చేశావు, నీకేం కాదు అన్నారు. ఏ విషయంగా అంటున్నారో ఏమో, అయినా నాకేమి కాదంటున్నారు కాబట్టి ధైర్యం వచ్చేసింది. పరీక్షా ఫలితాలు వచ్చాయి. 68% ప్రీవియస్లో మార్కులు వచ్చాయి. సెకండ్ క్లాస్ రావటం కష్టం అనుకుంటే తిరిగి చిత్రంగా సెకండ్ ఇయర్లో 68% వచ్చింది. మాస్టారు ఆశీస్సులు అనుగ్రహం లేకుంటే ఎట్లా వస్తాయి? కర్మను మార్చారు అంతే అంటారు శ్రీనివాసులు రెడ్డి, ఫిజిక్స్ లెక్చర్, సత్యవేడు. 22/7/1988 పోరుమామిళ్ళ, కడప జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఉపన్యాసం. ప్రారంభంలో మాస్టారు శ్రోతల మధ్యనున్న నన్ను, అంటే రచయిత అన్నమాట, వేదికపైకి పిలిచి మైలవరం డ్యాములో సాయి సన్నిధి గ్రంథావిష్కరణ సంఘటనల గురించి 10 నిమిషాలు చెప్పమన్నారు. చెప్పాక వేదికపై 4వ కుర్చీ ఖాళీగా ఉండగా అందులో కూర్చో అన్నారు. అంతవరకు మాస్టర్ గారి ఉపన్యాసాలని దగ్గర ఉండి టేప్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయిందే అని అనుకుంటున్న నాకు ఆ అవకాశం వారు కల్పించడంతో నా మనసెరిగి నన్ను మాస్టారు పిలిచారన్న ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. 18/9/88 జమ్ములమడుగులో షిరిడీ సాయి సత్సంగ మందిరములో మాస్టారి ప్రసంగం అయ్యాక కార్యకర్తలు ప్రసాదం పంచుతున్నారు. చిరంజీవి రాము, కర్రూరు వైశ్య బ్యాంకు, కడప. నాకు మాస్టర్ గారు స్వయంగా ప్రసాదం ఇస్తే బాగుండు అని అనుకున్నాడు. ఇక 3-4 అయిపోతే తర్వాత రాము చేతిలో కార్యకర్తలు ప్రసాదం పెట్టబోతారు. ఈ లోపల మాస్టర్ గారు రాము ఇలా రా అని పిలిచి చేతిలోనికి ప్రసాదం పెడుతూ తృప్తేనా అన్నారు. విద్యానగర్ సత్సంగంలో ఒకరోజు మాస్టర్ సత్సంగం కాగానే అందరికీ చిన్న స్పూనుతో తీర్థం ఇచ్చారు. చివరిన నెల్లూరు నుండి వచ్చిన ఇంజనీరుకు గ్లాసుతో తీర్థం ఇచ్చారు. వెంటనే బీఎస్సీ విద్యార్థి ఈ చెన్నయ్య మనసులో బాబాకు అందరూ ఒకటే అని చెబుతూ మాస్టారుకు సమదృష్టి లేకుంటే ఎలా అనుకున్నాడు. వెంటనే ఇంకొక గ్లాసులో తీర్థం తీసుకుని మాస్టారు చెన్నయ్య ఇవిగో తీసుకో అన్నారు. నేను తీసుకున్నాను సార్ అన్నా కూడా పర్వాలేదులే తీసుకో అన్నారు. తర్వాత రోజు గదికి వెళ్ళి సార్ మేము అనుకున్నవన్నీ మీకు తెలుస్తాయి కదా అనగా అలా ఏమీ లేదో, ఇవ్వాలనిపించి ఇచ్చా అంతే అని మాట దాటేశారు. ప్రొఫెసర్ జీవీ రావు గారు ఐఐటి ఢిల్లీలోని శ్రీమతి ఉమా అయ్యంగారింటికి భరద్వాజ్ గారు వచ్చారని తెలిసి వారిని చూడ్డానికి వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి వారు విన్నదానికి భిన్నంగా మాస్టర్ గారు సిగరెట్లు త్రాగేస్తున్నారు. ఏమిటి వారు అని అనుకోగానే అంతే, వారంతటా వారి సిగరెట్లు ఆర్పేసి త్రాగడానికి కారణం ఇలా చెప్పసాగారు. శ్రీ మహాత్ములు ముద్దు బిడ్డడు, అధ్యాయం 8, 156వ పేజీ. మహాత్ములు ముద్దు బిడ్డడు, అధ్యాయం 8, 157వ పేజీ. ముందు ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారు మాస్టారుతో భరద్వాజ, నీకెప్పుడైనా సిగరెట్ త్రాగాలనిపించలేదా అన్నారు. లేదమ్మా, ఇప్పటికి నాకు 35 సంవత్సరాలు, ఇంతవరకు ఒక్కసారి కూడా త్రాగాలనిపించలేదు అన్నారు. అప్పుడు అమ్మగారు తప్పనిసరి అయితే ఏమిటి చేస్తావు అన్నారు. తర్వాత కొన్ని రోజులకు టైఫాయిడ్ జ్వరం రాగా చీరాలలో డాక్టర్ శ్రీధర్రావు గారి ఆసుపత్రిలో మాస్టర్ గారు చేరటం, చీరాలలో ఉన్న అవధూత చీరాల స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. వారు ప్రసాదంగా చార్మినార్ సిగరెట్లు ఇవ్వగా త్రాగటం తప్పనిసరి అయింది. అది విషమైనా సరే. ఈ మాటలు అనటంతో రావుగారికి వీరు పీలుస్తున్న ప్రతి గుక్కలో ఏ మహాత్ముని గూర్చి ఆలోచిస్తున్నారో, ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో సాయినే నింపుకున్న వీరు సరదా కోసం సిగరెట్లు తాగుతున్నా అరనుకోవటం నా పొరపాటు అనుకుంటూ త్రికరణ శుద్ధిగా పాదనమస్కారం చేశారు రావుగారు. అజ్ఞానమనే పొగాకు కూరు గురుభక్తి అనే నిప్పు పెట్టి పొగ పీలిస్తే మనలోని అహంకారము పొగ రూపములో అనంతమైన ఆకాశములో కలిసిపోతుంది అన్నారు శ్రీ సాయి. 1986లో అవధూత వెంకయ్య స్వామి ఆరాధనకు ముందు రోజు ఉదయమే వెళ్ళాలని మాస్టర్ గారు అనుకున్నారు. కానీ మాస్టర్ గారు ఎందుకో జాప్యం చేస్తున్నారు.
ఎంతసేపటికి బయలుదేరరు. సాయంత్రం అయిపోయింది. అప్పుడు శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారిని తీసుకొస్తున్నామని గుంటూరు నుండి సాయి భక్తులు ఫోన్ చేశారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారు రాత్రి 11 గంటలకు వచ్చి 1 గంట వరకు మాస్టర్ గారింట్లో ఉన్నారు. అందరూ కలిసి గొలగమూడి వెళ్ళారు. వారి జాప్యానికి కారణము తర్వాత అర్థమైంది. ఒకసారి విజయవాడలో శ్రీ మధుసూదన్ రావు గారింట్లో భోజనం వడ్డిస్తూ మాణిక్య ప్రభువుల వారికి మాంసాహారం పెట్టినట్లే వీరికి పెడితే ఏమవుతుందో అని మనసులో అనుకున్నారు. ఈ లోపల ప్రక్కవారితో మాట్లాడుతూ ఉన్న మాస్టారు ఆపేసి రత్నగారి వైపు చూస్తూ, మీరు ఇబ్బంది పడతారమ్మా అన్నారు. శ్రీ విసి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, పుత్తూరు. 1980వ సంవత్సరంలో శ్రీ భరద్వాజ గారి ద్వారా షిరిడీ సాయి గురించి, ఆధ్యాత్మికత గురించి విని వారి శ్రీమతితో భరద్వాజ గారిని గురించి గొప్పగా చెప్పగా ఆవిడ శుభ్రంగా విమర్శించింది. అయినా మరుసటి రోజు ఇద్దరూ కలిసి భరద్వాజ గారి దర్శనానికి వెళ్ళారు. ముందు రోజు నా శ్రీమతి భరద్వాజ గురించి ఏమేమి విమర్శిస్తూ మాట్లాడిందో వాటినే పరోక్షంగా నా శ్రీమతికి చెబుతూ, అవేవి మనకు గుచ్చుకోవు కదా అని అన్నారు. దానితో నా శ్రీమతి కన్నీటితో దుఃఖాన్ని ఆపుకోలేక పాదనమస్కారం చేసుకుంది అంటారు శ్రీ వెంకటేశ్వర్లు. శ్రీ మేడా జైరాం, క్లాత్ మర్చెంట్, ఒంగోలు. నేను షిరిడీకి వెళ్ళాలని వారితో ఆశీస్సులు విభూది తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. కొద్దిసేపటికి మాస్టర్ మా తమ్ముడు రామచంద్రరావుతో ఎందుకో మరలా విభూది పొట్లం పంపించారు. కాసేపటికి ఆ రాత్రి మా షాపులో దొంగతనం జరిగి 4 లక్షల సరుకు పోయింది. బస్టాండ్ చేరిన సరుకు పట్టుబడి పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఈ విషయం తెలుపుతూ నాకు స్టేషన్కు ఫోన్ చేయగా నేను వెనక్కి వచ్చాను. పోయిన సరుకు దొరకడంతో నాకు ఆనందం వేసింది. ఇది కేవలం మాస్టారు ఆశీస్సుల కారణంగానే దొరికింది. వారికి అన్నీ తెలుసు అంటారు శ్రీ జైరాం. శ్రీ కెవి రంగారావు మిత్రునితో కలిసి సినిమా చూడటానికిగా ముందుగానే టికెట్లు తెప్పించుకొని టైంకి రిక్షాలు దొరకక విసుగు పుట్టి సినిమాకు బదులు సత్సంగానికి వెళ్ళారు. అప్పుడే మాస్టారు గారు సినిమా మీద ఖర్చు పెట్టే సొమ్ము హుండీలో వేసుకుంటే కొంతకాలానికి షిరిడీ వెళ్ళవచ్చు అంటున్నారు. మరొకసారి డాక్టర్ గారు బ్రెయిన్ అటాక్ అన్నారు రంగారావు గారికి. శ్రీ సాయి కాపాడారు. ఈ సంఘటనను నెల రోజుల ముందే మాస్టర్ గారు గ్రీటింగ్స్లో శ్రీ సాయిబాబా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక అని వ్రాసిచ్చారు. అంటే మాస్టర్ గారికి నా ఆరోగ్య విషయం ముందే తెలుసు కదా అంటారు శ్రీ రంగారావు. ముస్లిం సోదరుడు ఎస్ బాబువలి గారింటికి సాధువు వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. తిరిగి రెండవసారి వారింటికి వెళ్ళాక ఎదురింటికి వెళ్ళి ఆ ఇంట్లో గులాబీ ఉంది అన్నారట. అప్పటికి వారికి ఆడపాప పుట్టింది. ఒంగోలుకు తీసుకువెళ్ళి పాపకు పాపకు పేరు పెట్టమని కోరగా మాస్టారు గారు గులాబీ అని నామకరణం చేశారు. వారు ఆశ్చర్యపోయారు. ఒంగోలులోని శ్రీమతి శేషారత్నం గారికి బాబా స్వప్న దర్శనములో చెప్పిన అరబ్బీ మంత్ర వాక్యాన్ని మరవగా మాస్టారు గారి ఆ మంత్రాన్నే వ్రాసి చూపెట్టగా ఆ భక్తురాలి ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేదు. అందరి మనసులు తెలిసిన మహాత్ముడు మాస్టారు. ఆ శ్రీ సాయి సన్నిధి గ్రంథములో తొలి పలుకులు వ్రాస్తూ ఇట్లు భరద్వాజ, స్థలం మీరున్న చోటు అని వారే స్వయంగా వ్రాస్తారు. అంటే లిఖితపూర్వకంగా మనకు వారు ఏ స్థితిలో ఉన్నారో చెప్పకనే చెప్పారు, తెల్పకనే తెలిపారు. మీరెక్కడ ఉన్నా అక్కడ నేనుంటానని. వారి సర్వజ్ఞత్వాన్ని శుభ్రంగా తెలియచేసిన విషయం మరిచిపోతే ఎలా? 12 సంవత్సరాలు తపమాచరించిన సత్సంగం గదిలో మాస్టారు మహాత్ములు ముద్దుబిడ్డడు. 8వ అధ్యాయం సంపూర్ణం. పేజీ 159వ పేజీ.